అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఏదైతే స్వామీజీలంతా కూడా నిన్న నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అలిపిరి వద్ద ఏదైతే నిర్మాణం సాగుతుందో ముంతాజ్ హోటల్ని ఆపివేయాలంటూ కూడా స్వామీజీలు నిన్న నుంచి కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షకి పూనుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఆ యొక్క హోటల్ నిర్మాణం ఆపేంత వరకు కూడా మేము ఉపేక్షించేది మేము ఖచ్చితంగా మా యొక్క నిరాహార దీక్ష అనేది కంటిన్యూ చేస్తాం. ఎవరిని చెప్పినా మేమైతే మా యొక్క ఏదైతే మా డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మా యొక్క దీక్ష ఆగదంటూ కూడా స్వామీజీలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న నుంచి కూడా పూర్తిగా నిరాహార దీక్షలో ఉన్నటువంటి స్వామీజీలకు ఇప్పటికే వీళ్ళ స్వామీజీల యొక్క ఆరోగ్యం పట్ల పోలీసుల అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మీరు ఇలాగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం మీ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది, మీరు తక్షణమే ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష అనేది విరమింపజేయాలంటూ కూడా పోలీసు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మనతో పాటు స్వామీజీ ఉన్నారు. స్వామి చెప్పండి, నిన్న నుంచి కూడా మీరు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఇవాళ రెండో రోజు. ఇప్పటికే పోలీసులు వచ్చి మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా తెలియజేసి మీరు వివరింపజేయాలని కూడా కోరుతున్నారు. మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? చాలా ఎంతో ఆశతో ఉన్నామండి. ఎందుకంటే ఏడుకొండలు దివ్యమైన క్షేత్రం. పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి ఏడుకొండలు న్యాయం చేస్తారని కోటి ఆశలతో ఉన్నాం. కానీ ఆయన ధర్మానికి ప్రయారిటీ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు? లేదు, రాజకీయానికి ఆయనకు ధర్మం కావాలా, రాజకీయం కావాలా? ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్స్ అన్నీ కూడా వారి టూరిజం మంత్రి కందులు దుర్గేష్ ద్వారా జరిగాయి. ప్రభుత్వం ఎలాగా ఉన్నది, కూటమి అందరూ ఉన్నారనుకోండి. అటవీ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆ అనుమతులన్నీ మీ ద్వారా జరిగాయి. కాబట్టి మరి మీరు సనాతన ధర్మానికి విలువిస్తే, ధర్మం వైపు నిలబడితే, మీరు అనేక రాష్ట్రాలు తిరగడం కాదు, మేము తిరగొద్దని కదా, మంచిదే. కానీ ఎక్కడ ఎంటకి వెళ్ళవండి, ఇక్కడ ఉండే సమస్యను పరిష్కారం చేయండి. ఏడుకొండలకి పెను శాపంగా మిగిలినటువంటి ఈ ముంతాజ్ హోటల్ మద్యము, మాంసము, అనేక అకృత్యాలు, అది అక్కడేమో ఋషులు మహానుభావులు తపస్సు చేసిన ప్రాంతాలు. ఒక పక్క అభివృద్ధి మీకు వద్దా అంటున్నారు. ఎవరు అభివృద్ధి అడ్డుకుంటున్నారు? మీరు ముంతాజ్ హోటల్కి మీరు ఇవ్వాలంటే 100 ఎకరాలు ఇచ్చుకోండి బయట ఎక్కడో. కానీ అది తపోభూమి, ఋషి భూమి. ఎంతోమంది మహానుభావులు కుటీరాలు వేసుకొని తపస్సు చేసి యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. ఆ భూమిని నాశనం చేయకండి, అపవిత్రం చేయకండి. ఇది ఒక పెద్ద కుట్ర. ఏడుకొండలు నాశనం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని చేజెంతాలి, దాన్ని రూపుమాపాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలి. సనాతన ధర్మవాదిని అని మీరు మాట్లాడితే దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు నిలబెట్టుకోవాలంటే దీన్ని రద్దు చేయాలి. ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ అవన్నీ కూడా లీజులన్నీ రద్దు చేయాలి. ధర్మం వైపు నిలబడండి, మేము మీ వైపు నిలబడతాం. మీరు దేశవ్యాప్తంగా తిరగండి, హిందూ సమాజం మొత్తం మీ వెనక నిలబడుతుంది. అంతే తప్ప మీరు సనాతన ధర్మాన్ని మేము పెద్దపేట వేస్తామని నిన్నేమో ఆయన మాట్లాడారు. ఏది పెద్దపేట? ఇదా పెద్దపేట వేయడం అంటే? రాష్ట్రంలో కోట్లాది మంది ఇప్పుడు ఇవాళ రెండో రోజు చేస్తున్నారు. ఈ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంటే పోలీసులు కూడా ఇప్పటికే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు మీతో ఎవరైనా సంప్రదించారా, లేకపోతే ఇదే రకంగా మీరు కంటిన్యూ చేయబోతారు? ఏ రకంగా చూడాలి? ఇదే రకంగా మేము కంటిన్యూ చేయబోతున్నామండి. మాకు ఇంతవరకు అయితే ఎలాంటి హామీలు ఎవరు ఇవ్వలేదు. ఏ శాఖల నుండి కూడా కనీసం టీటీడీ అధికారులైనా ఒక్కరైనా వచ్చి మీ సమస్యలు, ఇంతకుముందు మనం చెప్పాము, మీ బాధలు ఏంటని సంఘీభావంగానే ఎవరు రాలే. కాబట్టి హిందూ సమాజాన్ని ఎడి తీసుకువెళ్తారా? హిందువులందరూ ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినంత రుణం తీర్చుకోవడం అంటే ఇలాంటి ఘాతకాలకి పాల్పడమా? ఏడుకొండలకి గుండు కొట్టి ఏడుకొండలు నాశనం చేయడమా? హిందూ ధర్మానికి విలువ ఇవ్వడం అంటే ఇదేనా? మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎంత బాధాకరం! హిందూ ధర్మానికి మేము పెద్దపేట వేస్తామని మీరు ఈరోజు ఆ ముంతాజ్ హోటల్ని పెర్మిషన్ రద్దు చేయమండంలే, రద్దు చేయడానికి ముందుకు రావడంలే, ఎక్కడో ఇచ్చుకోమని చెప్తున్నాం. కాబట్టి సనాతన ధర్మవాది అని పవన్ కళ్యాణ్ అయ్యా, మీరు నిరూపించుకోవాలనుకుంటే ముంతాజ్ను రద్దు చేసిన తర్వాతే మీరు సనాతనవాది అవుతారు, లేకపోతే హిందువులను వంచిన వాళ్ళు అవుతారు, మీరు మాయ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ మీద మాకు ఎప్పటికీ అభిప్రాయం ఉంది, మీ మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. దాన్ని నిలబెట్టుకోండి. మీరు ఒత్తిడి తండి, దాన్ని ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేసి శభాష్ అనిపించుకోండి.
హిందువులందరూ మీకు మీ పక్షాన్ని నిలబడతారు, లేకపోతే నమ్మే ప్రసక్తి లేదని, హిందువులు మోసం చేయడమే అని ఈ సందర్భంగా మేము మరీ పవన్ కళ్యాణ్ని సూచిస్తున్నామండి. ఏదైతే మనం చూస్తున్నాం స్వామి, ఇప్పుడు మీ యొక్క దీక్షను భగ్నం చేస్తే దాని మీద మీరు ఎలా చేయబోతున్నారు? హరి ఓం స్వామి. దీక్షను భగ్నం చేస్తారు అని మేమైతే భావించుకోవట్లేదు. ధర్మం పట్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించగలుగుతారు ఇది అధర్మంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా మన పోలీసు వారు వచ్చినా కూడా మమ్మల్ని ఏమి ఇలా అని అడిగారే కానీ ఇక్కడి నుంచి లేచిపోండి గట్టిగా అనేది రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ధర్మం తెలుసు కదా, అందుకని ధర్మం పట్ల మనం సంఘీభావం తెలుపుతున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అధ్యక్షణ ఏం పెట్టలేదు, ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టలేదు. ఎవరైనా ప్రభుత్వం తరపున వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు వచ్చి ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపివేస్తామని వాళ్ళు ప్రభుత్వం తరపున వాళ్ళు రాకపోయినా వాళ్ళ తరపున వేరే వాళ్ళని పంపించినా కూడా మేము దీక్ష విరమించి సంక్షేమం తెలపగలుగుతాము. ఎవరూ రాలేదు, దానికి మేము కొంచెం బాధగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మానికి నేను అండగా నిలబడతానని చెప్పేసి అనేక మార్లు చెప్పారు. వాళ్ళు పర్యటనలో ఉన్నారు, మరి ఈ దీక్షను వాళ్ళు చూసి వారు కూడా వేరే వారికి సంబంధించిన వారితోనైనా సరే మేము వస్తాము, అక్కడికి ఆ నిర్మాణం ఏంటో అయితే మేము ఆపు చేస్తామని మాకు తెలుపుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క దీక్ష పూర్తిగా ఆ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపేంత వరకు కూడా మేమైతే వివరింపజేసేది లేదు. అదే రకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ చెప్పడం కాదు, ఆ సనాతన ధర్మం పట్ల మీకు నిజంగా గౌరవం ఉంటే ఈ యొక్క చర్య పట్ల ఇప్పటికే మీరు చర్య ఉండాలి. ఏదైతే ఆ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కూడా స్వామి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2వ రోజు కొనసాగుతుంది. ఇది పూర్తిగా ఇప్పటి వరకు ఇటు టీటీడీ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎవరు ఇంతవరకు వచ్చి మాకు కనీసం సమాధానం చెప్పినటువంటి వారు లేరు. ఇప్పటికైనా సీఎం కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ ఖచ్చితంగా ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపే విధంగా అయితే చర్యలు చేపట్టాలి. లేదంటే ఇదే ప్లేస్లో ఏదైతే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నామో ఇక్కడ ఎన్ని రోజులైనా కూడా మేము నిరాహార దీక్షకు ఇలాగే ఉంటామే తప్ప మేమైతే ఎన్ను తిరిగేది లేదు అంటూ కూడా స్వామీజీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.